హలో డాక్టర్. హలో. డాక్టర్, సామాన్యంగా కొంతమంది పిల్లలకి వుడ్వర్డ్స్ గ్రిప్ వాటర్ ఇస్తూ ఉంటారు. అసలు అలా ఇవ్వొచ్చా? దెర్ ఇస్ నో సైంటిఫిక్ ప్రూఫ్ ఎక్కడ కూడా ఎలాంటి అకాడమిక్ ప్లాట్ఫామ్స్ లో కూడా వుడ్వర్డ్స్ కానీ గ్రైప్ వాటర్ కానీ ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు, చెప్పబోరు కూడా. సో దెర్ ఇస్ నో రోల్. ఇవన్నీ దే హ్యావ్ టు బి కంప్లీట్లీ థ్రోన్ ఇన్ టు ద డస్ట్బిన్. దాంతో వచ్చే ప్రయోగం ఏం లేదు, దాంతో ఇంకా డ్యామేజే అవుతుంది కానీ దానికి అది వాడాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే డాక్టర్ గారు, పిల్లలకి మోషన్స్ ఫ్రీగా అవ్వాలంటే ఏం చేయాలి? మోషన్ ఫస్ట్ 24 hours లో పోవడము, యూరిన్ ఫస్ట్ 48 hours లో పోవడం అయితే దట్ ఈస్ నార్మల్. అదే విధంగా ఆ తర్వాత ఫస్ట్ ఇమీడియట్ గా మోషన్ పోయినాక కొంతమంది బేబీస్ అప్పుడప్పుడు 2-3 days కూడా మోషన్ పోరు, అప్పుడప్పుడు 5-6 రోజుల వరకు కూడా పోని సందర్భాలు ఉంటాయి. అయితే అది పోతలేదు అనేది పెద్ద ఇష్యూ కాదు, పెద్ద న్యూస్ ఐటమ్ కాదు, సర్వసాధారణమైన విషయం. అది న్యూ బోర్న్ బేబీస్ అప్పుడప్పుడు 4-5 days పోకున్నా కూడా పోయిన రోజు ఇబ్బంది లేకుండా స్మూత్ గా పోతే దాన్ని కాన్స్టిపేషన్ ఎట్టి పరిస్థితుల్లో అనం. అదే విధంగా కొంతమంది బేబీస్ లో 4-5 days మోషన్ పోకుండా కడుపు ఉబ్బడము, అదే విధంగా పుట్టినప్పుడు కూడా ఫస్ట్ 24 hours లోపలనే మోషన్ పోకుండా ఆ తర్వాత ఏదైనా ఇంటర్వెన్షన్ తోటి మోషన్ పోవడము, తరచుగా ఎవ్రీ 4-5 days వరకు మోషన్ పోకపోవడము, కడుపు ఉబ్బడము. అదే విధంగా ఇట్లాంటి సందర్భాల్లో మదర్ కి ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా కొన్ని కండిషన్స్ అంటే హైపోథైరాయిడిజం గానీ లేకుంటే హిర్ష్ప్రంగ్స్ డిసీజ్ అంటాం, అట్లాంటివి ఆలోచిస్తాం. అదర్వైజ్ హెల్దీ బేబీస్ మే నాట్ పాస్ స్టూల్ ఫర్ 3 to 4 days. అది కంగారు పడాల్సిన అవసరం లేదు. కడుపు మెత్తగుండి ఉబ్బకుండా వేరే పుట్టంగానే మోషన్ ఇమీడియట్ గా పోయిండి ఉంటే, మదర్ కి థైరాయిడ్ లేకుండా ఉంటే దానికి డైలీ మోషన్ పోవాలా అనేది ఏం లేదు. పిల్లలు అప్పుడప్పుడు డైలీ 3-4 times మోషన్ పోవచ్చు, 3-4 days ఒకసారి మోషన్ పోవచ్చు. సో లుక్ ఫర్ డేంజర్ సైన్స్. కడుపు ఉబ్బడము, పాలు తాగకపోవడము, పెద్ద పెద్దగా వాంతులు కావడము, తల్లికి థైరాయిడ్ ఉండడము, మోషన్ ఫస్ట్ 24 hours లో పోకుండా నెక్స్ట్ సెకండ్ డే సమ్ మెడికల్ ఇంటర్వెన్షన్ తోటి పోయినట్టయితే తప్పకుండా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడుతుంది. ఓకే డాక్టర్, బేబీస్ కి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మదర్స్ ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటివి అవాయిడ్ చేయాలి? వీలైనంత మటుకు మదర్ హోమ్ మేడ్ ఫుడ్ న్యాచురల్ గా వాట్ ఎవర్ షీ హస్ బీన్ హ్యావింగ్ డెఫినెట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక బేబీకి ఫీడ్ ఇస్తుంది కనుక లాక్టేటింగ్ మదర్ అడిషనల్ క్యాలరీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా సాచురేటెడ్ ఫ్యాట్, ఫ్రైడ్ ఫుడ్, ఫుడ్ దట్ ఈస్ రిచ్ ఇన్ ట్రాన్స్ ఫ్యాట్, ఇవన్నీ కొంత అవాయిడ్ చేస్తే బెటర్. అదే విధంగా ఇంట్లో అవైలబుల్ ఉన్న కాయగూరలు, అన్నము, పప్పు, పాలు, ఇవన్నీ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్ షీ కెన్ డెఫినెట్లీ టేక్. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ఓకే, ఏదైనా కూల్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే అది బేబీకి వచ్చే ఛాన్సెస్? అలా సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు. వన్స్ ఇన్ అవే డెఫినెట్లీ షీ కెన్ టేక్ ద రూటీన్ వాట్ ఎవర్ షీ హస్ బీన్ టేకింగ్ షీ కెన్ టేక్. అదేం రెస్ట్రిక్షన్ అలా ఏం లేదు. ఓకే, సో డాక్టర్ గారు, బేబీస్ కి ఫీడింగ్ ఇచ్చే టైంలో మదర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి? సామాన్యంగా ప్రెగ్నెంట్ టైంలో గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, నర్సింగ్ స్టాఫ్ మదర్ కి ఎక్స్పెక్టెంట్ మదర్ కి కరెక్ట్ గా ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేస్తే అసలు మిస్టేక్సే కావు. వాట్ హ్యాపెన్స్ ఇస్ we are not spending adequate time to counsel them and tell them. సో అట్లా అయ్యేటప్పటికి వారు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సామాన్యంగా ఏం మిస్టేక్ అంటే డెలివరీ అయిన తర్వాత నాకు మిల్క్ వస్తలేదు, నా ముందు బేబీకి రాలేదు, దానికే ఈ బేబీకి కూడా రాలేదు అనేది కామన్ కంప్లైంట్. అట్లా ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ డిఫరెంట్. అండ్ మనం మైండ్ లో నా మిల్క్ వస్తుంది, నా బిడ్డకు నా పాలే ఇస్తాను అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అ మైండ్ గేమ్ ఆల్సో. ఆలోచనలు కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా వర్క్ కూడా కరెక్ట్ గా అవుతుంది. సో ఫస్ట్ మిస్టేక్ ఈస్ నాకు మిల్క్ రాదు, నేను ఇవ్వలేను, నాకు చేత కాదు అనే మిస్టేక్ చేయకుండా నా బిడ్డకు నా పాలే ఇస్తాను అనే దృఢ సంకల్పంతో ముందు పోతే తప్పకుండా ఆ మిస్టేక్ అవాయిడ్ చేయవచ్చు. అదే విధంగా నెక్స్ట్ మిస్టేక్ ఆలోచన చేసేది ఏంటంటే
నా బేబీ రాత్రిపూట ఎక్కువ ఏడుస్తుంది, సో రాత్రిపూట నాకు మిల్క్ సరిపోతలేదు అని అనుకుంటాం. కానీ సామాన్యంగా డెలివరీ అయిన తర్వాత బేబీస్ కి స్లీప్ సైకిల్ అనేది సెట్ కావాలంటే కూడా కొంత టైం పడుతుంది. సో రాత్రిపూట ఏడుస్తున్నట్టే ఏడ్చినప్పుడు అంతా తల్లిపాలు పట్టియాలి. ఎంత పట్టిస్తుంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ విల్ ఇంక్రీజ్. రాత్రిపూట ఏడుస్తుంది కనుక నా పాలు సరిపోతలేవు, నేను పూత పాలు పట్టిస్తా, డబ్బా పాలు పట్టిస్తా అనేది దట్ ఈస్ వన్ మోర్ మిస్టేక్ దే డూ. ఏడ్చినప్పుడు అంతా బేబీది రైట్, మదర్ది డ్యూటీ టు ఫీడ్ ద బేబీ. బేబీ ఏడ్చినప్పుడు అంతా మదర్ హ్యాస్ టు ఫీడ్ ద బేబీ. ఎట్టి పరిస్థితిలో పై పాలు డబ్బా పాలు తీసుకురాము అనే ఆలోచన పెట్టుకుంటే ఆ మిస్టేక్ కాదు. అది తర్వాత వన్ మోర్ మిస్టేక్ ఇస్ నా పాలు తాగితే బేబీ ఎక్కువ సార్లు మోషన్ పోతుంది, అదేదో బీమారి అన్నట్లు అనుకుంటారు. అది కాదు, పాలు తాగినన్ని సార్లు మోషన్ పోయేది కూడా బేబీ జన్మ హక్కు. కొంత 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 ఊటు గారిస్తారు కనుక తల్లి నా పాలు పడతలేవేమో, నా పాలు ఎలర్జీ ఏమో, నా పాలు బేబీకి యాక్సెప్టబుల్ లేదేమో అనే మిస్టేక్ చేయకుండా ధైర్యంగా తన పాలే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఇంకో మిస్టేక్, నాకు సర్ది ఉంది గనుక దగ్గుంది గనుక నా బిడ్డకు పాలు ఇస్తే నా బిడ్డకు కూడా దగ్గు వస్తుంది సర్ది వస్తుంది అనేది కామన్. ఆ ఆలోచన కూడా తీసేసి తల్లిపాలు పట్టిస్తే ఆటోమేటిక్ గా తల్లిపాలల్లో ఉన్న రోగ నిరోధక శక్తులు బేబీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో తల్లికి దగ్గున్నా సర్దున్నా మోషన్స్ ఉన్నా జ్వరం ఉన్నా తల్లి డ్యూటీ బిడ్డకు పాలిచ్చి. ఓకే డాక్టర్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.